చిదానంద సద్గురు సాయినాథం మహారాజ్‌కి జై. శ్రీ సాయి సచరిత 717వ పేజీలోని 33వ నుంచి ఈరోజు చదువుతున్నాము. కనుక బాబా అతనికి అట్లే ఒక వింతను చూపించి అతనికి తమ యందు విశ్వాసాన్ని కలుగజేసి అతని శ్రమను సార్థకం చేశారు. నిజంగా సత్పురుషులు ఉపాయంతో కార్యాన్ని సాధిస్తారు. హరిబాబు స్నేహితునితో కోపర్గాంలో టాంగా బండిలో కూర్చున్నాడు. గోదావరిలో స్నానం చేసిన వెంటనే షిరిడీకి బయలుదేరాడు. కోపర్గాం నుండి షిరిడీ చేరుకోగానే కాళ్ళు చేతులు కడుక్కుని హరిబాబు సాయి సత్పురుషుని దర్శించుకోవాలని బయలుదేరాడు. అతడు తలకు జరీ తలపాగా కట్టుకొని కాళ్ళకు కొత్త చెప్పులను తొడుక్కొని సాయిబాబాను చూడాలని చాలా ఉత్సుకతో వచ్చాడు. మసీదు వద్దకు వచ్చి దూరం నుండే సాయిబాబాను చూసి వారి సమీపానికి వెళ్ళి వారికి సాష్టాంగన ప్రణామం చేయాలని అతనికి అనిపించింది. కానీ చెప్పుల వలన ఇబ్బంది, వారిని భద్రంగా పెట్టడానికి అక్కడ స్థలం లేదు. అయినా అక్కడే ఒక మూల జాగ్రత్తగా భద్రపరిచాడు. తర్వాత దర్శనానికి పైకి వెళ్ళి భక్తిగా సాయి చరణాలకు నమస్కరించి విభూతి ప్రసాదాన్ని తీసుకుని తిరిగి బసకు బయలుదేరాడు. కాళ్ళకు చెప్పులు తొడుక్కోవాలని చూస్తే ఎంత వెతికినా అవి కనిపించలేదు. వానిపై ఆశను పూర్తిగా వదులుకుని దుఃఖంతో చెప్పులు లేకుండా తిరిగి వచ్చాడు. అక్కడ చాలామంది భక్తులు వస్తూ పోతూ ఉంటే ఎవరిని అడగాలో ఏం తోచలేదు. ఇలా అతని మనసు వికలమైపోయింది. అతని కళ్ళెదుట చెప్పులు, మనసులో చెప్పుల ఆలోచనే. అతని ధ్యానం చెప్పుల మీదే. అవి ఎంతగానో నచ్చితే ఇష్టపడి కొనుక్కున్నాడు. ఆ చెప్పులు పోయాయి అంటే ఎవరో దొంగిలించి ఉంటారని అతనికి నిశ్చయమైంది. తరువాత స్నానం చేసి పూజ నైవేద్యం అవి అయ్యాక పంక్తిలో కూర్చొని భోజనం చేశాడు. కానీ అతని మనసుకు శాంతి లేదు. ఆ సభా మండపం సాయిబాబా ఉండే స్థానం. అక్కడి నుండి వారి దృష్టిని తప్పించుకొని ఎవరైనా చెప్పుల్ని తీసుకొని వెళ్ళిపోవడం ఏమైనా చిన్న విషయమా? అతనికి ఆందోళన, అన్నపానీయాల మీద మనసు లేదు. భక్తులందరితో పాటు అతడు చేతులు కడుక్కోవడానికి వచ్చాడు. ఇంతలో ఒక మరాఠా కుర్రవాడు హరిబాబు పోగొట్టుకున్న చెప్పుల్ని ఒక కర్రకు తొడిగి జెండాలా పట్టుకుని అకస్మాత్తుగా అక్కడికి వచ్చాడు. 48వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై. లోకా సమస్త సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.